Gujarat's #1 engineering university, Sankalchand Patel University, 9642706257. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు హైకోర్టు అడ్వకేట్ అలాగే ఇమిగ్రేషన్ లాయర్ అయిన పృథ్వీ గారు. సో ఇక అమెరికాలో చూసుకున్నట్లయితే 50501 అనే పేరుతో ర్యాలీ అయితే కొనసాగుతున్నట్టు తెలుస్తూ ఉంది. ఈ ర్యాలీ దేనికోసం, ఎవరు చేస్తున్నారు, ఏంటనే అప్డేట్స్ అనేవి సార్ అడిగి తెలుసుకుందాం. నమస్కారం పృథ్వీ గారు. విరాట్ సార్, ఈ 50501 ర్యాలీ దేని గురించి? అమెరికాలో రకరకాల సంఘటనలు అయితే జరుగుతున్నాయి, డిఫరెంట్ ఈవెంట్స్ డ్యూ టు రీజన్స్ ఆఫ్ గవర్నమెంట్ డెసిషన్స్ అని చెప్పొచ్చు. అయితే ఈ ర్యాలీ దేనికోసం పర్టికులర్గా? ఎకనామికల్గా చూసుకుంటే అక్కడ మన ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాడు, ట్రంప్ ఎకనామికల్గా తన స్టబర్న్ డిసిషన్స్ కొన్ని తీసుకుంటాడు అని చెప్పేసి అన్నాడు. తర్వాత దానికి తగ్గట్టే మెయిన్గా తను తీసుకున్న డిసిషన్స్ వల్ల అక్కడ రేట్లు పెరగటం, విపరీతంగా మానిటోరియం వస్తుందా అన్న ఫీలింగ్ క్రియేట్ అవ్వటం. అండ్ మన కరోనా టైంలో ఎట్లా అయితే అక్కడ ఉండేటువంటి ఫెయిర్ షాప్స్లోను మాల్స్లోంచి సరుకులన్నీ కూడా ప్యాక్ చేసుకెళ్ళిపోయినట్టు, ఇప్పుడు కూడా అక్కడ ఉండేటువంటి మాల్స్ అన్నింటిలోనూ ఖాళీ, ఆల్మోస్ట్ ఆల్ బిజినెస్ మొత్తం అంతా డ్రై చేసేయటం. అండ్ మన వెరీ రీసెంట్లీ మనం చూసాం, ఇక్కడ నుంచి ఐఫోన్ మొత్తం ఒక ఫ్లైట్లోనే కొన్ని లక్షల ఐఫోన్లు మ్యానుఫ్యాక్చర్ అన్నీ కూడా తీసుకెళ్ళి అక్కడ డంప్ చేయటం. అంటే ఒక రకమైనటువంటి టెన్షన్ క్రియేట్ అయ్యింది జనాల్లో. రీజన్ ఆఫ్ ద టెన్షన్ అనేది ఫ్యూచర్లో తెలుస్తుందని చెప్పేసి ట్రంప్ చెప్తానే ఉన్నారు. దానికి ఎంత రీజన్ చెప్పినా సరే జనాలు కొంచెం అన్రెస్ట్ అనమాట. ఇదే ఏమైపోతుందో, ఒకసారి రేట్లు పెరిగిపోయి షూట్ పోతున్నాయి. అండ్ 425% ట్యాక్స్ అనేసరికి ఒక్కసారికి అది ఎక్కడికి తీసుకెళ్ళిపోతుంది అంటే, మెయిన్ అక్కడ చైనా గూడ్స్ మీద డిపెండ్ అయినటువంటివి చాలా ఉంటాయి. అక్కడ ఉండేటువంటి పబ్లిక్ కూడా ప్రొడక్ట్స్ కన్నా చైనా మీదే కొంచెం ఎక్కువ డిపెండ్ అయిన అవి ఒక్కసారి రేట్ హైక్ పెరిగిపోద్ది అన్న ఫీలింగ్ క్రియేట్ అవ్వటం. అంటే వీళ్ళు అమెరికా వాళ్ళు చైనా వాళ్ళ మీద ఎట్లా అయితే ట్యాక్స్ పెంచారో వాళ్ళు కూడా అమెరికన్ గూడ్స్లో ట్యాక్స్ పెంచడం, ఈ సమ్వేర్ ఆఫ్ ఒక రకమైనటువంటి కామర్స్ వార్ జరుగుతుంది అన్న ఫీలింగ్. అండ్ ఆల్సో మిగతా యూరోపియన్ కంట్రీస్కి, సౌత్ అమెరికన్ కంట్రీస్కి మీరు చైనాని ప్రోత్సహించద్దు, చైనా గూడ్స్ మీరు కొనటం, వాళ్ళతో కామర్స్ చేస్తే కనుక మీతోటి కూడా ట్యాక్స్ పెంచుతా అని చెప్పి ఇండైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వటం. ఈ రకమైనటువంటి తీసుకున్న డిసిషన్స్ అక్కడ పబ్లిక్లో ఒక రకమైనటువంటి కన్ఫ్యూజన్ ఏర్పడింది. జనరల్గా మనకి అదే సిచ్యుయేషన్ మనకి అనేక సందర్భాల్లో వచ్చింది. మన ఏదైతే పెద్ద నోట్లు 2000 నోట్స్ రద్దు చేసినప్పుడు కానీ, అండ్ తర్వాత 500 రూపీస్ మార్కెట్లో తీసుకొచ్చేటప్పుడు, 1000 రూపీస్ నోట్స్ తీసేసేటప్పుడు కూడా, ఇవి తీసుకునేటప్పుడు కూడా జనాల్లో ఒక అన్రెస్ట్ వచ్చింది, కానీ రెవల్యూషన్ అర్థం కాల. ఎవరికాళ్ళకి ఏంటంటే ఏమైపోద్ది, 2000 నోట్స్ లేకపోతే మన డబ్బంతా పోతుంది అన్న మన దగ్గర 2000 కట్టలు దాసేసాం, అవన్నీ ఏమైపోతున్నాయి, ఒక అన్రెస్ట్ వచ్చింది. బట్ రెవల్యూషన్ అమెరికా ఈజ్ వెరీ లిబరల్ కంట్రీ. అక్కడ ఏంటంటే ఏ చిన్నదానైనా వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తారు. నేను నాకు ఈ డౌట్ ఉంది, నాకు భయం వేస్తుంది నీ గవర్నమెంట్ తోటి అని చెప్పేసి వాళ్ళు ఎక్స్ప్రెస్ చేసే పొజిషన్లో 50-50 అంటే ఆల్మోస్ట్ ఆల్ స్టేట్స్, 50 రాష్ట్రాలు కూడా, అక్కడ ఉన్నటువంటి ఫెడరల్ స్టేట్స్ అన్నీ కూడా రోడ్డుకి ఎక్కి 50501 అన్నీ కూడా రోడ్డు మీదకి వచ్చి, జనాలు రోడ్డు మీదకి వచ్చి ప్రొటెస్ట్ చేయటం అనేది, వాళ్ళ అక్కస్ అనేది వ్యక్తం చేయటం అనేది జరిగింది. దీని మీద మనకైతే ఈ ర్యాలీస్ కానీ, ఏదైనా ₹1 పెట్రోల్ పెరిగింది, లేకపోతే ఒక ₹10 డీజిల్ పెరిగిందంటే, మనకి ఇక్కడ కొన్ని పార్టీలు ర్యాలీలు చేస్తాయి కాబట్టి ఆల్మోస్ట్ అన్ని స్టేట్లు ర్యాలీలు చేస్తాయి, మనకి పెద్ద పట్టించుకోరు. కాకపోతే అక్కడ జనాల్లో వితిన్ 3 monthsలో ఏర్పడిన గవర్నమెంట్ మీద ఈ రకంగా ర్యాలీ జరగటం ఇదే ఫస్ట్ టైం. అంటే అంత ఫాస్ట్ డిసిషన్స్ తీసుకుంది, అంత ఫాస్ట్గా రియాక్ట్ అయినటువంటి పబ్లిక్ అనేది ఈ మధ్యకాలంలో లేరని చెప్పచ్చు. కొంచెం జనాల్లో ఒక రకమైనటువంటి భయాందోళన చెందటం, చైనా గూడ్స్ లేకపోతే ఏమైపోద్ది, లేకపోతే గూడ్స్ రేట్లు పెరిగిపోతే ఏమైపోద్ది, అండ్ ఆల్సో రెసెషన్ వస్తుందేమో, జాబ్స్ పోతాయేమో, మా జాబ్స్ అన్నీ పోతే ఎట్లా ఉంటుంది అన్నటువంటి ఒక భయం, ఆ భయంతో సంబంధించినటువంటి ఒక ఆందోళన, వీటన్నిటితో ఒక జనాలు ఒక రకమైన పర్వర్షన్ వచ్చి, నాట్ ఈవెన్ పర్వర్షన్ పెద్దవాడు కానీ ఒక అర్థం కాని పరిస్థితి, ఏమైపోతుంది మా కంట్రీ, ఏమైపోతుంది,
కానీ ఏదనుకున్న విరాట్ 4 years అక్కడ ఉన్న గవర్నమెంట్ పడేయటం ఎవరి వల్ల కాదు. అన్లెస్ అండ్ అంటిల్ తను రిజైన్ చేయాలి తప్ప నో పర్సన్ కెన్ ఆస్క్ ప్రెసిడెంట్ టు గెట్ డౌన్. ఆందోళన చెప్తారు, మోస్ట్లీ అపోజిషన్ పార్టీస్ వెనకాల అండదండలు ఉంటాయి, అవన్నీ కూడా ఖచ్చితంగా చూపిస్తారు. అండ్ హీ కేమ్ విత్ ఏ గుడ్ మెజారిటీ. అక్కడ తన మెగాకి ఇచ్చినటువంటి ఇంపార్టెన్స్, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పినటువంటి ఒక పాలసీ ఏదైతే ఉందో, అండ్ ఆ కంట్రీకి లాభం చేకూర్చే విధంగా అనేకమైన స్టెప్స్ తీసుకుంటున్నాను, ట్యాక్స్ తీసేస్తాను కంట్రీలో అని చెప్పటం. ఈ చేంజెస్ అనేది భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి. బట్ యాజ్ ఆఫ్ నౌ అన్ని స్టేట్స్ ర్యాలీలో పార్టిసిపేట్ చేయటం అనేది ఒక పెద్ద విప్లవం అని చెప్పచ్చు. అంటే ఇప్పుడు ఇక వీళ్ళ పరిస్థితి ఎలా ఉంటే ఇండియన్స్ పరిస్థితి చూసుకున్నట్లయితే చిన్న చిన్న వైలేషన్స్ కూడా వాళ్ళ వీసా క్యాన్సిల్ చేసి పంపించేస్తున్నారు. చాలా బిగ్ ఇష్యూ కింద మారుతుంది. అంటే జస్ట్ ట్రాఫిక్లో ఒక గ్రీన్ సిగ్నల్ దాటాడని దానికి టికెట్ రైస్ చేసి జనరల్ ఫైన్ కట్టిస్తారు, కోర్టుకి రప్పిస్తారు, అక్కడ వరకు ఓకే. వీసా క్యాన్సిల్ చేయడం ఈ రీజన్ చూపించి ఎంతవరకు కరెక్ట్ అంటారు? అంటే హోమ్ సెక్యూరిటీ అనేది, హోమ్ల్యాండ్ సెక్యూరిటీ ఉంటుంది అక్కడ. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ యూనివర్సిటీస్కి ఫస్ట్ టైం యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి యూనివర్సిటీలో స్టూడెంట్స్ని మేము రిపోర్ట్ చేసేసేయండి అని అడగటం, రిపోర్ట్స్ పంపించడం జరుగుతుంది. ఎస్, టికెట్స్ మీద అండ్ ట్రాఫిక్ లాస్ట్ టైం నేను ఎప్పుడో ఒకసారి టికెట్స్ మీద కూడా పెద్ద యాక్షన్ నాకున్న ఇన్ఫర్మేషన్తో చెప్తే అవి కూడా బ్యాడ్ కామెంట్స్ ఉన్నాయి. టికెట్స్ మీద ఇక్కడ ఎవరు తీసుకోవడానికి. బట్ ఇప్పుడు జరుగుతున్న వాస్తవం అది. ఈవెన్ ట్రాఫిక్ సిగ్నల్స్ కానీ లేకపోతే రాంగ్ పార్కింగ్ చేసినా సరే వాళ్ళకి, యూ బిలీవ్ ఆర్ నాట్, ఐఎమ్ హియరింగ్ ఫర్ మై క్లయింట్స్. నా క్లయింట్స్ చెప్తున్నారు, యుఎస్ నుంచి స్టూడెంట్స్ నా క్లయింట్స్ దే ఆర్ ఆస్కింగ్ మీ, బికాజ్ నేను ట్యాక్స్ కట్టలేదు, లేకపోతే ఇన్సూరెన్స్ పాలసీ రెన్యులేట్ చేయలేదు, దాని మీద కేసు నడిచింది, క్లోజ్ అయిపోయింది. నాకు క్లోజ్ అయిపోయిన దాని మీద కూడా నాకు ఇప్పుడు వాళ్ళు డిపోర్టేషన్ ఇచ్చారు అని చెప్పేసి. ఎస్, టు సమ్ ఎక్స్టెంట్ అది రకమైనటువంటి చర్య జరగకూడదు. మనకి ఇది రెగ్యులేషన్స్ ఆర్ దేర్, రూల్స్ ఆర్ దేర్. ఇప్పటివరకు దాన్ని పెద్ద పట్టించుకోలేదని చెప్పచ్చు. ఆ రెగ్యులేషన్స్ ఇప్పుడు ఆపరేట్ చేస్తున్నారని చెప్పచ్చు. రూల్స్ అయితే ఉన్నాయి, లా అయితే ఉంది. ఏదైనా సరే అక్కడ వాయిలేషన్, కంట్రీకి వాయిలేట్ చేసిన ఏ యాక్ట్కైనా డిపోర్ట్ చేయొచ్చు అని ఒక రెగ్యులేషన్ అయితే ఉంది, లేకపోవటం ఏం కాదు. కాకపోతే ఇమిగ్రేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేసేటప్పుడు చాలా స్ట్రింజెంట్గా ఇంప్లిమెంట్ చేయటం అనేది ఫస్ట్ టైం ఇప్పుడు మనం అనుభవిస్తున్నాం. వాట్ ఐ అడ్వైజ్ టు మై వ్యూయర్స్, మన ఐ డ్రీమ్ ద్వారా నేను చెప్పేది ఏంటంటే, మీకు కనుక అట్లాగా డిపోర్టేషన్ కానీ మీ వీసా క్యాన్సిల్ అయిందని వస్తే కనుక మీకు టెన్షన్ పడద్దు, పేరెంట్స్ ఇబ్బంది పడద్దు. దయచేసి కాంటాక్ట్ మీ ఆర్ కాంటాక్ట్ అవర్ టీమ్, వీ విల్ గివ్ గుడ్ సజెషన్స్. బిలీవ్ ఆర్ నాట్, నాకు వచ్చినటువంటి ఒక 10-15 ఎంక్వైరీస్లో ఇమీడియట్గా రిజాల్వ్ చేసాము, వాళ్ళని ఆపాము. దే ఆర్ స్టేయింగ్ దేర్, దే ఆర్ స్టడీయింగ్ దేర్. వండర్ఫుల్ సార్. ఇట్ ఈస్ నాట్ ఏ వెళ్ళిపోవాలి కాదు, దాన్ని ఎదుర్కోవచ్చు. సో ముఖ్యంగా మీరు అబ్జర్వ్ చేస్తున్నట్లయితే మీ ఫ్రెండ్స్లో అయి ఉండొచ్చు, లేదా మీ పిల్లలు అయి ఉండొచ్చు, అమెరికాలో చదువుకుంటున్న వాళ్ళు అయి ఉండొచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు అయి ఉండొచ్చు. డెఫినెట్లీ వాళ్ళకి ఇక్కడ ఒక లా అనేది ఎప్పుడూ రక్షణ కల్పిస్తుంది. అలాంటి లా గురించి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ ఒక ప్రొఫెషనల్ కలిసినప్పుడు తెలుసుకోగలరు. సో అలాంటి ఒక ప్రొఫెషనల్గా పృథ్వీ గారు ఎన్నో హెల్ప్ అనేది అందిస్తూ ఉన్నారన్నమాట. సో మీకు కానీ లేకపోతే మీ వాళ్ళకి కానీ ఏదైనా డౌట్స్ ఉన్నా, ఇష్యూస్ ఉన్నా, అది రిజాల్వ్ చేసుకోవడం కోసం వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు పృథ్వీ గారిని కాంటాక్ట్ చేయొచ్చు. సో ఎటువంటి ఇష్యూ ఉన్నా, అమెరికాలో చదువుకున్న వాళ్ళు ఉండొచ్చు, జాబ్ చేస్తున్న వాళ్ళు ఉండొచ్చు, మీరు ఫ్రీగా సార్తో ముఖ్యంగా మాట్లాడవచ్చు. సో వచ్చే ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.